ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్ వరకు వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా యూట్యూబ్లో మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, రేపు 27వ తారీఖున ఉదయం 11 గంటలకి జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి కోట విడుదలవుతుందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి నవనీత సేవ విడుదలవుతోంది. 1 గంటకి పరకామణి సేవ విడుదలవుతుంది. ఇవన్నీ కూడా జూలై నెలకి సంబంధించి స్వామివారికి ఎవరైతే సేవ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క బుక్ చేసుకోవడానికి రేపు మీరందరూ సిద్ధంగా ఉండాలి. నేను మరలా చెప్తున్నానండి. ది జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ July 2024 will be released at 11 AM. Navanita Seva at 12 noon and Parkamani Seva for Tirumala at 1 PM on 27/04/2024. మీ అందరికి అర్థమైంది కదా. స్వామివారికి ఎవరైతే సేవ చేసుకోవాలి అనుకుంటున్నారో జూలై నెలకి సంబంధించి వాళ్ళందరూ కూడా రెడీగా రేపు ఉదయం ఉండండి. అలాగే ఎక్కువ మంది మే నెలకి సంబంధించి అడిషనల్ కోట ఎప్పుడు విడుదలవుతుంది అని అడుగుతున్నారండి. అడిషనల్ కోట మే నెలకి విడుదల చెయ్యము అని చెప్పి టీటీడీ యాజమాన్యం వారే మనకి ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వారిలో ఎవ్వరు క్యాన్సిల్ చేసుకోలేదట. ఎవ్వరు క్యాన్సిల్ చేసుకోలేదు కాబట్టి, వేకెన్సీస్ లేవు కాబట్టి శ్రీవారి సేవ చేసుకోవడానికి మే నెలలో అడిషనల్ కోట టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేయట్లేదు అని మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీవారి సేవ తిరుమల.org వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్తో గతంలో లాగిన్ అవ్వకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్లయితే మీలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేసుకోవాలి అనుకుంటే స్వామివారికి సేవ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, వెబ్సైట్ కొంచెం కిందకు వస్తే ఇక్కడ సేవ అవైలబిలిటీ, సేవ సెలెక్ట్ సేవలో శ్రీవారి సేవ, లడ్డు ప్రసాదం సేవ, పరకామణి సేవ, ఏరియా ఆఫ్ సర్వీస్ ఎక్కడ ఏమిటి అని అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు రిజిస్టర్ చేసుకోవడమే మెయిన్ అన్నమాట. అయితే ఈ సేవల్లో మీరు 7 రోజులు సేవ చేసుకుంటారండి. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఉంటాయి. దయచేసి ఒకసారి చదవండి. చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక మనము తిరుమల స్వామివారికి సంబంధించి దర్శనం టికెట్లు, అలాగే ప్రస్తుత పరిస్థితులు, రూములు, ఎటువంటి పరిస్థితిలో మనం అందరము ఉన్నామో మీ అందరికీ నేను వివరిస్తానండి. సో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, జూలై నెలాఖరి వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శనం టికెట్టు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధుల వికలాంగ దర్శనం టికెట్టు, అకామిడేషన్లు, అలాగే మీకు ఇదేంటిది శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మే నెలాఖరు వరకు కూడా చూడండి, స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మే నెలాఖరు వరకు కూడా దర్శన టికెట్లు నిన్న మనకి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. ఇక మీకున్నది జూన్, జూలై దర్శనం టికెట్లు అండి. ఈ టికెట్లు అనేవి మీకు వచ్చే నెల మే 25వ తారీఖున జూన్ టికెట్లు విడుదలవుతాయి. అప్పుడు బుక్ చేసుకోగలరు. నేను మీకోసం ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు 300 రూపాయల దర్శన టికెట్ చూపిస్తున్నాను చూడండి. జూలై వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని క్యాలెండర్ రెడ్ ఉంది చూసారా. స్పెషల్ అంటే దర్శన టికెట్లని జూలై వరకు కూడా అయిపోయింది. ఇప్పుడు అంగ ప్రదక్షిణ చూపిస్తున్నాను చూడండి. జూలై వరకు కూడా ఇది కూడా అయిపోయింది. అలాగే మీకు నేను వయోవృద్ధుల వికలాంగులు చూపిస్తున్నాను చూడండి. జూలై వరకు కూడా ఇది కూడా క్యాలెండర్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మీకు నేను ఇంకేం చూపించాలి, ఇలా మీకు వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా చూపిస్తాను చూడండి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ పార్టిసిపేషన్ అంటే ఏమిటి అంటే, ఇది 500 రూపాయల దర్శన టికెట్ అండి. ఈ టికెట్ విధానం ద్వారా జూన్ వరకు కూడా దర్శనం టికెట్లు అయిపోయినాయి. జూలై నెల దర్శన టికెట్లు అయితే మీకు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఇవి జూన్ దాకా ఎలా అయిపోయాయి, ఎలా బుక్ చేసుకోవాలి జూలై నెలకు ఒకసారి చూపిస్తా చూడండి. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ముందుగా మీరు ఒక సేవ సెలెక్ట్ చేసుకొని, ఏదో ఒక రోజు ముందు ఒక సేవ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సేవ సెలెక్ట్ చేసుకోండి. నేను జూలై 8వ తారీఖున ఒక సేవ సెలెక్ట్ చేసుకుంటా, ఇలా కళ్యాణోత్సవం అని. ఇప్పుడు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ అని ఉంది కదా, ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సేవ సెలెక్ట్ చేసుకొని దర్శనం టికెట్ ఉందా లేదా దయచేసి చెక్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, జూలై 9, 10, 16, 18, 23, 24, 25, 29, 30, 31 తారీఖులో దర్శనం టికెట్లు మీకు ఉన్నాయి చూడండి. నేను జూలై 31 కొడితే 258 టికెట్లు ఉన్నాయి. జూలై 23 తారీఖు కొడితే 200 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. జూలై 25 కొడితే 192 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డేట్లలో ఎప్పుడైతే దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయో అప్పుడు మాత్రమే మీరు జూలై నెలలో దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. మీరు అది చెక్ చేసుకొని ఆ టైంలో మీకు దర్శన టికెట్ కావాలి అనుకున్నట్లయితేనే ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చి కంటిన్యూ అని చెప్పి అమౌంట్ పే చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి అమౌంట్ పే చేసి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శన్ బుక్ చేసుకోండి. నేను మరలా చెప్తున్నా, వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా మీరు 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ముందు సేవ సెలెక్ట్ చేసుకొని దర్శనం టికెట్లు ఉన్నాయా లేదా ఆ టైంకి చెక్ చేసుకోండి. జూన్ వరకు కూడా దర్శన టికెట్లు అయిపోయినాయి, జూలైలో కూడా కొన్ని తారీఖుల్లో అయితే అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధానం ద్వారా మీరు గమనించినట్లయితే మీ అందరికీ కూడా జూలై వరకు అన్నీ అయిపోయినాయండి. నేను మీకు రూములు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రూములు ఒకసారి చూడండి. తిరుమల రూమ్స్ అయితే మనకి టికెట్ ఉంటేనే హైలైట్ అవుతుంది, అవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు తిరుపతి రూమ్స్ చూపిస్తున్నా చూడండి, అన్నీ రెడ్డే జూలై దాకా. ఏదో జూలై 31 తారీఖున తిరుపతిలో కొన్ని రూములు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. ఈ తారీఖుల్లో జూలై 31 తారీఖున మిగతా అన్ని రోజుల్లో అయితే రూములు కూడా పూర్తి స్థాయిలో తిరుపతిలో అయిపోయినాయి, తిరుమలలో కూడా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మీలో ఎవరైనా కానీ రావాలి తిరుపతికి, ఈ మేలో దర్శనం టికెట్ లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది, అలాగే బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది. ఈ రెండిటి చోట్ల కూడా మీకు సర్వదర్శనం టోకెన్లను అయితే ఇస్తున్నారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అయితే రూములు కూడా ఇస్తారండి ఆఫ్లైన్ విధానం ద్వారా. తెల్లవారుజామున 1 గంట 2 గంటల కల్లా ఈ టోకెన్లు అయితే మీ అందరికీ సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారండి. రోజుకి 30,000 టోకెన్లు అయితే ఇస్తున్నారు. మీలో దర్శన టికెట్ లేకపోయినా కూడా ఈ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే, అలిపిరి నడక మార్గం భక్తులకైతే తెల్లవారుజామున 3 గంటలకే మీ అందరికీ కూడా దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారండి. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వారికైతే తెల్లవారుజామున 6 గంటలకే ఈ నడక మార్గం ఓపెన్ చేసి ఉంటుంది. 50వ మెట్టు దగ్గర మీకు దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లేమో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తున్నారు. నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే నడక మార్గం, శ్రీవారి నడక మార్గం అయితే 50వ మెట్టు దగ్గర ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే మీకు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. అంటే ఫస్ట్ మెట్టు దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడే ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మే నెలలో వచ్చే వారందరికీ కూడా ఇది ఒకటే దారండి టీటీడీ వారు ఇచ్చేది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని దర్శనం టికెట్లు కూడా పూర్తి స్థాయిలో జూన్ వరకు కూడా అయిపోయినాయి, జూలై నెలలో కూడా అయిపోయినాయి. కాకపోతే కొన్ని తారీఖుల్లో 500 రూపాయల ద్వారా వర్చువల్ పార్టిసిపేషన్లు అయితే ఖాళీగా ఉన్నాయి, రూములు కూడా అయిపోయినాయి. ఇక మీరు తిరుమల కొండపైన ఈ మే నెలలో రూములు కావాలి అనుకున్నట్లయితే మీరు సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 గంటలకే వెళ్ళినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని, మొబైల్ నెంబర్ తీసుకొని వారు మీకు రూములు ఇస్తారు. ఉదయం 3 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే మీకు రూమ్ వస్తుందండి. ఆ తర్వాత ట్రై చేస్తే మీకు కొండపైన రూమ్ రాదు. ఇదంతా కూడా మే నెలలో వచ్చేవాళ్ళు దయచేసి విషయం తెలుసుకోవాలి. జూన్ నెలలో వచ్చే వాళ్ళకు కూడా ఇదే ప్రొసీజర్ అండి, పెద్దగా ఏమీ మార్పు ఉండదు. అయితే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా జూన్ నెలలో దర్శన టికెట్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఆ అవకాశం అనేది మీకు ఇప్పటికీ మీ చేతిలో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో స్వామివారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మరలా మీ ముందుకు నేను వస్తాను. ధన్యవాదాలు.